దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం. తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు, ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు తరలిరండి. శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి. జగన్మాత కృపాకటాక్షాలు పొందండి. తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం. 23వ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ. 24వ తేదీన శ్రీ గాయత్రీదేవి అలంకరణ. 25వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ. 26వ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ. 27వ మరియు 28 తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ. 29వ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ. 30వ తేదీన దుర్గాదేవి అలంకరణ. అక్టోబర్ 1వ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ. 2వ తేదీన శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి. 29వ తేదీ ఉదయం 7:30 గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా, కుంకుమ పూజలకు భక్తులు 50 మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తుని పట్టణ టీడీపీ శ్రేణులతో యనమల భేటీ. మున్సిపల్ పోరుకు సన్నద్దం కావాలని పిలుపు. అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తున్న యనమల దివ్య ప్రజావాణి. కొండవారిపేట అండర్ పాస్ బ్రిడ్జ్ కోసం పట్టు. రాజమండ్రిలో సీనియర్ యూనిక్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నవరం రత్నగిరిపై అగ్ని ప్రమాదం. షాపులు ఆహుతి, 10 లక్షల మేర నష్టం. మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తుని కూటమి కార్యాలయాన్ని సందర్శించారు. ఇక్కడికి వచ్చిన యనమలకు సీనియర్ నేత ఇనుగంటి సత్యనారాయణ, కూసుమంచి శోభారాణి సత్యనారాయణ, నార్ల భువన సుందరి, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, సూరంపూడి చంద్రశేఖర్, కుక్కడపు బాలాజీ, కుండల రామకృష్ణ, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ శ్రేణులతో సమావేశమైన యనమల మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రజా మద్దతు గల బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు.
జరిగినటువంటి డిఎస్సిలో మన నియోజకవర్గం నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు. దాంట్లో మరి చల్లాల అవరాజు గారు రాష్ట్రంలోనే 9th ప్లేస్, మున్సిపల్ టెస్ట్లో 9th ప్లేస్ సంపాదించినటువంటి చల్లాల అవరాజు గారికి మన పార్టీ తరఫున మనందరి తరఫున కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇంతకుముందు కూడా చాలా హుషారుగా పనిచేశారు, తెలుసున్నటువంటి వ్యక్తే. కానీ ఇప్పుడు చూసిన తర్వాత ఈయనే లోవరాజు గారు అంటే అనుకున్నాం. చాలా మంచి వ్యక్తి, పార్టీ కూడా చాలా బాగా పనిచేసేవాడు ఆయన. వాటికి ఆయనకి మనస్పూర్వకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. ఫంక్షన్కి వెళ్ళారా మీరు? అక్కడ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు అందరూ కూడా చాలా భారీ ఎత్తున ఫంక్షన్ కూడా చేపట్టారు. అది కూడా దాదాపు గత 10 సంవత్సరాల్లో హిస్టారికల్ ఈవెంట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడూ రిక్రూట్మెంట్ లేదు. మన ప్రభుత్వంలో ఆ రోజున చాలా ప్రతి సంవత్సరం కూడా చేసేవాడు. రెగ్యులర్ రిక్రూట్మెంటే కాకుండా చూస్తే మనం వాలంటరీ టీచర్స్ కూడా ప్రతి సంవత్సరం 33,000 మందికి ఆ యొక్క రిక్రూట్మెంట్ ఇచ్చేవాడు. వాడు ఇంకా పనిచేస్తున్నారు, ఎవరిని పిల్లలేదు. అంచేత ఏంటంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఇదొక సమాజంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కరింపబడాలన్నా అతి ప్రధానమైనటువంటి 3 అంశాలు. ఒకటి ఎడ్యుకేషను, అదేవిధంగా 2 హెల్త్, 3 ఆర్థిక వ్యవస్థ. ఈ 3 కానీ సరిగ్గా అమలు జరిగితే, అదేవిధంగా ఈ 3ంటిని సరైనటువంటి దృష్టి పెట్టి ప్రభుత్వాలు పనిచేస్తే తప్పకుండా సమాజంలో పెద్ద మార్పు వస్తుంది. ఈనాడు 4 Ps అనేటువంటి కార్యక్రమంలో రేపు స్థాపించబోయేటువంటి ఇండస్ట్రియల్గా మనం ఎందుకు పెడుతున్నామంటే, మన దగ్గర కూడా హంసవరం దగ్గర కూడా దాదాపు 800 కోట్లతోటి 8 కోట్లతోటి మనం చూస్తే ఒక ఎంఎస్ఎంఈ సైట్ కూడా శాంక్షన్ అయింది. శాసనసభ వ్యవహారాలపై పట్టు బిగించిన ప్రభుత్వ విప్తుని ఎమ్మెల్యే యనమల జనవాణి అసెంబ్లీలో మార్మోగుతోంది. సభా వ్యవహారాలపై చక్కని అవగాహన పెంపొందించుకున్న యనమల దివ్య అసెంబ్లీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. తాజాగా ఇవాళ మరోసారి తుని ప్రధాన సమస్యను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు యనమల దివ్య. కొండవారిపేట అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించి పట్టణ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. థ్యాంక్ యూ సార్. మా తుని టౌన్లో చాలా కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యను మీ ద్వారా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారికి దృష్టి తీసుకొస్తున్నాను అధ్యక్ష. తుని ఒక ఇంపార్టెంట్ టౌన్ అధ్యక్ష. హైవేకి ఆనుకుని ఉన్న ఒక బిజినెస్ నగరంగా మా టౌన్ పట్టణం అధ్యక్ష. రోజు ఇక్కడకు వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం అనేక మంది వస్తుంటారు. కొందరు ఇక్కడే నివాసులు ఉంటారు అధ్యక్ష. ఇక ట్రాఫిక్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ పెరిగిపోయి ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా కొండవారిపేట రైల్వే అండర్ పాస్ ఎప్పుడో 40 సంవత్సరాల కింద కట్టింది అధ్యక్ష. ఈ అండర్ పాస్ను వార్డ్స్ 1 నుండి 10 వరకు ఉన్న ప్రజలు వాడుతుంటారు అధ్యక్ష. రోజు సుమారు 5,000 మంది ఈ అండర్ పాస్ను వాడుతుంటారు అధ్యక్ష. ఈ అండర్ పాస్ చాలా నారోగా ఉంటుంది. వర్షాకాలంలో ఇంకా దయనీయమైన పరిస్థితి అధ్యక్ష. ఈ అండర్ పాస్లో నీళ్లు ఎక్కువైపోయి పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా బ్యాగులు పైన నెత్తి మీద పెట్టుకొని పోయే పరిస్థితి అధ్యక్ష. ఈ రైల్వే అండర్ పాస్ను వైడన్ చేసి అలాగే ప్రక్కనే ఇంకో వే క్రియేట్ చేయడానికి రైల్వే మరియు మున్సిపల్ శాఖ వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి గతంలో 14 కోట్లు డిపాజిట్ చేస్తే రైల్వే డిపార్ట్మెంట్ వారు ఈ సెకండ్ అండర్ పాస్ను కంప్లీట్ చేస్తామని మాటిచ్చారు అధ్యక్ష. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఈ అండర్ పాస్ను మన కూటమి ప్రభుత్వం వెంటనే టేకప్ చేయాలని రైల్వే వారు ఎస్టిమేటెడ్ను చేసిన అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఈ సెకండ్ అండర్ పాస్ను నిర్మించి మా తుని పట్టణ ప్రజలను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష.
అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్ల కోసం నిర్మించిన భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఈ భవనంలో చీఫ్ విప్ల కోసం 16 క్యాబిన్లు, అదేవిధంగా డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గౌరవ స్పీకర్ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని మంత్రి డాక్టర్ నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో పూర్తి చేయగలిగామని తెలిపారు. సుమారు 5 కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టగా కేవలం 3,57,00,000 రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని వివరించారు. ఈ భవన నిర్మాణం పూర్తి చేయడంలో సహకరించిన మంత్రివర్యులు నారాయణ గారికి, పయ్యావుల కేశవ్కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మీడియా పాయింట్కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రి డాక్టర్ పి నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, విప్పు ఆంజనేయులు, రెడ్డెప్ప, మాధవి, శాసనసభ్యులు పాల్గొన్నారు. నిర్లక్ష్యానికి గురైనటువంటి భావం ఈ భవనాన్ని వారిలో తీసుకురావాలని ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు, మినిస్టర్ గారు, ఏసీ గారు, మినిస్టర్ గారితో సమర్థించారు కూడా ఈ పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి చీఫ్ విప్లతో ఉన్నారు. వారు కూడా రూల్స్ ఉన్నారు కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది. మరి ముందుగా ఈ కార్యక్రమం విజయం అయ్యేందుకు కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా దీనికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము. అయితే 3,57,00,000 రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీన్ దాన్ని కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది. అలాగే అది పైన 16 ఛాంబర్స్ పెట్టాం. ఇప్పుడు మీరు చూశారు ఈ విషయంలో నిర్మాణం చేపట్టే విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయినా 2 సార్లు చూసాను. ఊళ్ళో లేనప్పుడు కూడా అంత తీసుకొని దీనికి నిర్మాణం చేశారు. నారాయణ గారికి సహకరించి నారాయణ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మీడియా వారికి కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సిట్టింగ్ కి మీకు నోట్స్ రాసుకోవడానికి కానీ, కూర్చోడానికి కానీ అన్ని ఏర్పాటు చేయాలని, ఇంకా చేయవలసిన ఫర్నిచర్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ అది కూడా తెలిసి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ, మరి ఈ రోజు మా అందరూ కూడా ఆనందదాయక విషయం, వారికి పూర్తిగా సహకరించినటువంటి అలాగే టీఐడి స్టాఫ్ కానీ, మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ రోజు పర్యవేక్షణ చేసి త్వరగా పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే మా సెక్రటరీ గారు కూడా ఇచ్చారు. ఆల్ ఇండియా సీనియర్ యూనిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాజమండ్రిలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమం రాజమండ్రి కలెక్టర్ కీర్తి చేకూరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ మరియు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పోటీలో పాల్గొంటున్న క్రీడాకారులను కలుసుకున్నారు. కలెక్టర్, ఎస్పీ మరియు ఎమ్మెల్యే, జనసేన నాయకులు బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాజమండ్రిలో బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించడం చాలా బాగుందని అన్నారు. నిర్వాహకులు చక్కగా సౌకర్యాలను కల్పించారన్నారు. భారతదేశం నలుమూలల నుండి విచ్చేసిన క్రీడాకారులు చాలా అద్భుతంగా ఆడుతున్నారని, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలు వచ్చే 3 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సుమారుగా 1,300 మంది క్రీడాకారుల ఆల్ కేటగిరీస్ లో ఈ పోటీల్లో పాల్గొనడం జరిగిందన్నారు. క్రీడాకారులు ఇక్కడ కల్పించిన సౌకర్యాల పట్ల ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఎన్డీఏ కూటమి రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్ గా తీర్చనుందని అన్నారు. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇండియన్ లీగ్ సెటిల్ టోర్నమెంట్స్ సీనియర్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకర్ శ్రీ కలెక్టర్ గారితో, అలాగే మన ఎమ్మెల్యే గారితో, మన అందరితోటి కూడా ఎస్పీ గారితో అందరితోటి కూడా ఓపెన్ చేయడం చాలా శుభపరిణామం. మన రాజమహేంద్ర నగరం అంటే సంస్కృతికి
కళలకి ప్రత్యేకమైన నగరం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది స్పోర్ట్స్ హబ్గా కూడా తయారవుతుంది. ఎక్కడ ఏదైనా సరే షటిల్ టోర్నమెంట్స్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజమండ్రి మహానగరాన్ని గుర్తు చేసుకుంటున్నందుకు, అందులోని గతంలో మనం చేసిన స్టేట్ టోర్నమెంట్కి మంచి స్టేట్ జోన్కి సౌత్ జోన్కి మంచి అశేష స్పందన జరగడం వల్ల అదే స్ఫూర్తితోటి మీరు అందరూ కూడా అంటే స్టేట్ సంబంధించిన బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కలిపి ఈసారి రాజమండ్రి నగరంలో చేయమని, దీనికి అన్ని విధాలుగా కృషి చేసిన ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలు గారికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఈ టోర్నమెంట్ని రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ సంబంధించిన స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరూ కూడా పేరెంట్స్ కూడా వచ్చి చూడండి. ఎందువల్లంటే ఇది గతంలో తెలిసిండి రాజమండ్రి నగరంలో కనివిని అంటే ఒక స్పోర్ట్స్ విషయంలో 40-50 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇండియన్ సీనియర్స్ లీగ్ అన్నది రాజమండ్రి నగరంలో జరగలేదు. ఈ అద్భుతమైన అవకాశాన్ని స్పోర్ట్స్ సంబంధించిన అందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా చూడండి. ఈ 3 రోజులు కూడా అద్భుతమైన ఆటలు జరుగుతాయి. మెన్స్, ఉమెన్స్, మిక్స్డ్ డబుల్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి పడమటి రాజగోపురం వద్ద తెల్లవారుజామున 3 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. కొన్ని షాపులకు మంటలు వ్యాపించడంతో వస్తు సామాగ్రంతా కాలి బూడిదయ్యాయి. దేవస్థానం, ఆలయ అధికారులు, సెక్యూరిటీ సంఘటనా స్థలం వద్దకు పరుగులు తీసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రిలో రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ను NH16 ప్రజారాజ్యం గ్రౌండ్స్ లో శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. సందర్శకులను ఆకట్టుకునే విధంగా రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ మెయిన్ గేట్ వద్ద బాహుబలి సెట్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన నమూనా మందిరం విశేషంగా ఆకట్టుకుంది. ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది రాయల్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సందర్శకులను ఆకట్టుకునే విధంగా ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్నారని అభినందించారు. గత ఏడాది జలకన్యలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని, ఈ ఏడాది అయోధ్య రామ మందిరాన్ని మరిపించేలా అద్భుత రీతిలో నమూనా దేవాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. దీంతో పాటు అద్భుతమైన అమ్యూజ్మెంట్ ఐటమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కుటుంబ సమేతంగా కొంత సమయం సంతోషంగా గడపటానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ కల్పించడం జరిగిందన్నారు. నిర్వాహకులను అభినందించారు. ప్రజారాజ్యం గ్రౌండ్స్ అంటారు, ఆ విధంగా పిలిస్తే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. ఆ గ్రౌండ్స్లో ఆర్గనైజర్స్ ప్రసాద్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, గురు గోపీనాథ్ గారు రాజమహేంద్రవరంలో ఇప్పటికే ప్రతి సీజన్ ఒక మంచి ఎగ్జిబిషన్, ఆ ఎగ్జిబిషన్లో కూడా మంచి థీమ్ ఓరియంటెడ్గా తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఆనందింప చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క దినచర్యలోని ఎంటర్టైన్మెంట్ని కోరుకుంటా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్ ఒక మంచి మూవీ ద్వారా రావచ్చు, ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ ద్వారా రావచ్చు. మరి ఎగ్జిబిషన్ పరంగా ఆయన గత సంవత్సరం కూడా సాగర్ కన్యల ద్వారా ఒక మంచి థీమ్ పెట్టారు. ఇదే సీజను మరి అది కోఇన్సిడెన్స్ ఏ విధంగా కలుస్తూ ఉందో కానీ అప్పుడు నేను ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం, ఈ సీజన్ వచ్చినప్పుడు కూడా ఇలాగే వర్షం వస్తూ ఉంది. కాబట్టి ఆర్గనైజర్స్ ఎప్పుడు పిలిచినా నేను ఓపెనింగ్ వచ్చే టైం వర్షం పడితే నేను కూడా ఫిక్స్ అయిపోతాను. అండ్ ఎగ్జిబిషన్ వరకు చూసినట్లయితే అయోధ్య రామ మందిరాన్ని రిప్లికేట్ చేసే విధంగా ఒక నమూనాని ఇక్కడ ఏర్పరిచారు. చెప్పాలంటే నేను కూడా ఇంకా అయోధ్యకి వెళ్ళాలా అంటే ఇంకా టైము రాలా, ఆ పిలుపు వస్తే నేను వెళ్ళవలసి వస్తుంది. ఎలా ఉంటుంది అన్నది నాకు కూడా తెలియదు. వీలు కోనసీమ జిల్లాలో శరన్నవరాత్రి శోభ సంతరించుకుంది. భవానీ దీక్ష చేపట్టిన భక్తుల పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి హైస్కూల్ సెంటర్లో 18 కలశాల పూజ ఘనంగా జరిగింది. కర్రి ఆదినారాయణ, గురుభవానీ శిష్యులు నారాయణరావు మరియు దుర్గబాబు గురుభవానీలచే కలశ పూజ మరియు పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. భవానీ మాలధారణ చేసిన చిన్నారులు, మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం వడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఓం అచ్యుతాయ నమః ఓం గంగాయ నమః ఓం అచ్యుతానందనాయ నమః వినాయకుడికి వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళా యజ్ఞోపవేతం ఇచ్చినట్టుగా పుష్పం పెట్టండి. యజ్ఞోపవేతం ధర్మం పవిత్రం ప్రజాపతయ సాధనం భవత్తా. వినాయకుడికి పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః. చందనం సమర్పయామి. గంధకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, వినాయకాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, స్కందభూ. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం వః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం వత్సవసురేణ్యం భర్గో దేవతే ధియో యో న ప్రచోదయాత్ ఓం భోజ్యో దేవతామృతం బ్రహ్మహోభ్యో. ముక్కు వదిలేసి మమానుకు నమస్కారం. నమస్కారం చేయండి. ఇప్పుడు అమ్మవారు 9 మెట్ల మీద పూజ చేసి
భూ కబ్జాదారుల నుండి తన భూమిని కాపాడాలని పైడి వెంకట్రామయ్య అనే వ్యక్తి మీడియా ముందు వేడుకొన్నాడు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 84వ వార్డు కొప్పాక సిరసవల్లి గ్రామంలో 2024వ సంవత్సరంలో సర్వే నెంబర్ 104/28, 104/29లో 3 సెంట్ల భూమిని పోతులు శకుంతల దగ్గర నుండి పైడి వెంకట్రామయ్య కొనుగోలు చేసుకున్నాడు. అప్పటి నుండి ఆయన ఆధీనంలో ఉంది. అయితే బండారు రమేష్ అనే వ్యక్తి వచ్చి ఇది నా స్థలమని ఆయనపై దుర్భాషలాడే భూమిని ఆక్రమించుకున్నాడు. నా భూమిని నాకు ఇప్పించాలని అధికారులకు విన్నవించుకుంటున్నాను. అక్రమదారుల నుండి నా భూమిని నాకు ఇప్పించాలని కోరాడు. పైడి వెంకట్రామయ్య నేను అనకాపల్లి జిఎంసి పరిధిలో 104 సర్వే నంబర్లో 28 సెంట్లు గతంలో 2023లో కొనుక్కున్నాను. 2024లో 3 సెంట్లు 104/28 సర్వే నంబర్ 3 సెంట్లు శకుంతల రైతు కాడ కొనుక్కున్నాను. ఆ రైతు 27 నంబరు వాళ్ళ భూమి అయితే వాళ్ళ భూమి పక్కన 28 కలిపేసి మొత్తం గోడ కట్టేసి దౌర్జన్యం చేసి అక్కడి నుంచి వచ్చావా అని నన్ను అని చెప్పి నన్ను చూశారు. చూసిన వాళ్ళు మళ్ళీ గోడ కట్టేశారు. ఇప్పుడు గోడ ఆపండి అంటే నువ్వు మాట్లాడడానికి అంటున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ వినియోగ వ్యయాలను తగ్గించుకోవటానికి సోలార్ విద్యుత్ వినియోగం అత్యంత అవసరమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యుత్ శాఖ అధికారి కె రాంబాబు అన్నారు. శుక్రవారం రావులపాలెం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్పై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ప్రదర్శనగా సాగిన ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ సిబ్బంది, సాంకేతిక నిపుణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం భవిష్యత్తు భద్రత అనే నినాదాలతో పోస్టర్లు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా ప్రతి గృహం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చునని, ఒకసారి సోలార్ సిస్టమ్ అమర్చిన తర్వాత దీర్ఘకాలం పాటు తక్కువ ఖర్చుతో విద్యుత్ పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డిఈ చిట్టిరాజు, ఏఈలు బి నరేష్, ఎస్ రామకృష్ణ, టి అశోక్, లైన్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి 1 కిలోవాట్ సోలార్ రూఫ్టాప్ అవసరమవుతున్న స్థలం 10 చదరపు మీటర్లు మరియు 100 చదరపు మీటర్లు. 1 కిలోవాట్ నెలకు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి. ఈ పథకానికి తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా తక్కువ ఆదాయం మాత్రమే కాదు పర్యావరణ సంరక్షణ. సోలార్ ప్యానెల్ సౌకర్యం మరియు స్వచ్ఛమైన శక్తిని అందించగలము. సోలార్ రూఫ్టాప్తో ఉచిత తక్కువ ధరతో న్యాయమైన విద్యుత్ ఉత్పత్తి. 1 కిలోవాట్ సోలార్ రూఫ్టాప్కు అవసరమగు స్థలం 10 చదరపు మీటర్లు మరియు 100 చదరపు అడుగులు. 1 కిలోవాట్ నెలకు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి. ఈ పథకాన్ని తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా తక్కువ ఆదాయం మాత్రమే కాదు పర్యావరణ పరిరక్షణ. సోలార్ ప్యానెల్ సౌకర్యం మరియు స్వచ్ఛమైన శక్తిని అందించగలవు. సోలార్ రూఫ్టాప్ ఉచిత తక్కువ న్యాయమైన విద్యుత్ ఉత్పత్తి. 1 కిలోవాట్ సోలార్ రూఫ్టాప్కు అవసరమవుతున్న స్థలం 10 చదరపు మీటర్లు మరియు 100 చదరపు అడుగులు. 1 కిలోవాట్కు నెలకు 120 యూనిట్ల ఉత్పత్తి. ఈ పథకానికి తక్కువ వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, విద్యుత్ ద్వారా అదనపు ఆదాయం, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని పట్టణ టీడీపీ శ్రేణులతో యనమల భేటీ, మున్సిపల్ పోరుకు సన్నద్ధం కావాలని పిలుపు. అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తున్న యనమల దివ్య ప్రజావాణి, కొండవారిపేట అండర్ పాస్ బ్రిడ్జ్ కోసం పట్టు. రాజమండ్రిలో సీనియర్ యూనిక్స్ బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అన్నవరం రత్నగిరిపై అగ్ని ప్రమాదం, షాపులు ఆహుతి, 10 లక్షల మేర నష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.